అంటే ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాగులు చెత్త గట్ట తీసుకెళ్ళి ఇంకొక 24 కోచులు తగిలిచ్చిన దీనికి ట్రైన్ ఎప్పుడు రష్ గానే ఉంటది. బోలో సుబాకేసరి కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. భువనగిరి కోట కనబడుతుందా? ట్రైన్ లోపల మ్యాటర్ ఏంటంటే చలికి మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేశారు. ఎంత అందంగా ఉన్నావే ఎవరే. ట్రైన్ రన్నింగ్ లోనే ఎక్కేస్తున్నారు. హలో కాజీపేట్. ఈ రోజు అయితే మనం కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం. ఈ రోజు ఇక్కడ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఈ ట్రైన్ జర్నీ అనేది మేము ట్రైన్ జర్నీ కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వెళ్ళిపోదాం. చలో. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో అయితే ఒక మెమూ ట్రైన్ ఉంది కదా, అది వచ్చేసి కాజీపేట్ టు సిరిపూర్ టౌన్ కి అయితే బయలుదేరుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో ఇంకొక మెమూ ట్రైన్ ఉంది. ఈ రోజు మనం ప్రయాణించబోయే ట్రైన్ అదే అనమాట. 67764 కాజీపేట్ జంక్షన్ నుండి సికింద్రాబాద్ జంక్షన్ వరకు ఈ మెమూ ట్రైన్ లో మనం ఈ రోజు ప్రయాణించబోతున్నాం. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 5:27 అయితే అయింది. మన ట్రైన్ డిపాచర్ వచ్చేసి కాచిగూడ నుండి ఎగ్జాక్ట్ గా 5:35 మొట్టమొదటిసారిగా మనం అయితే కాజీపేట్ జంక్షన్ నుంచి ఒక ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కాజీపేట్ జంక్షన్ నుండి ఒక్క ట్రైన్ జర్నీ కూడా స్టార్ట్ చేయలేదు మనం. ఫర్ ది ఫస్ట్ టైం కాజీపేట్ టు సికింద్రాబాద్ మెమూ ట్రైన్ జర్నీ కాజీపేట్ జంక్షన్ నుండి స్టార్ట్ చేయబోతున్నాం. కాజీపేట్ అయినా వరంగల్ అయినా ఒకటే. ఇంచుమించు 10 కిలోమీటర్ల డిఫరెన్స్ లో వరంగల్ నుంచి కాజీపేట్ రావచ్చు. వరంగల్ ఫ్యామిలీ హాయ్, అలాగే కాజీపేట్ ఫ్యామిలీకి బిగ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? కాజీపేట్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. అండ్ ఇంకా కాజీపేట్ రైల్వే స్టేషన్ కి టోటల్ గా ఉన్న ప్లాట్ఫామ్స్ వచ్చేసి మొత్తం 3 అనమాట. ఇప్పుడు మన ట్రైన్ ఉన్నది 2. సో ఆ ట్రైన్ ఉన్న ప్లాట్ఫామ్ ఏంటంటే 3. ఇప్పుడే ఫ్రెష్ గా రాయ్పూర్ సికింద్రాబాద్ బండి అయితే వచ్చింది. 5:36 అయింది. ఈ పాటికి మన ట్రైన్ స్టార్ట్ అయిపోవాలి. 5:35 డిపాచర్. కరెక్ట్ గా 10 నిమిషాల ఆలస్యంలో మనం అయితే కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాం. 5:35 స్టార్ట్ అవ్వాల్సిన బండి 5:45 స్టార్ట్ అయింది. బ్రేక్ టెస్ట్ ఓకే పర్లేదు. కాజీపేట్ జంక్షన్ నుంచి మనం 12 నిమిషాల ఆలస్యంలో బయలుదేరినా సరే, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అరైవల్ డిపాచర్స్ ఎక్కువ ట్రైన్స్ అయితే ఉంటాయి. అది ఎక్స్ప్రెస్ కానీ సూపర్ ఫాస్ట్ కానీ. సో దానివల్ల మనం ఎవ్వు ట్రైన్స్ అనేవి కొంచెం ఆపుతూ ఉంటారనమాట. బాయ్ కాజీపేట్ జంక్షన్. కాజీపేట్ జంక్షన్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మనం నార్త్ గేట్ వేకి మెయిన్ ట్రైన్స్ అని వెళ్ళిపోతుంటాయి అనమాట. అంటే మనం ఇక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళాలన్నా బల్లార్ష వెళ్ళాలన్నా సరే అండి, మన కాజీపేట్ జంక్షన్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అటు విజయవాడ నుంచి వెళ్ళాలన్నా, ఇటు సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ బల్లార్ష రూట్ వెళ్ళాలన్నా సరే కాజీపేట్ ఇస్ ది మెయిన్ జంక్షన్. మొదలెట్టారు బేబచ్చం మొదలెట్టారు. మన లోకో పైలట్ గారు అవుటర్ లో బండి ఆగుంది. కోనార్క్ సిఎస్ఎంటీ భువనేశ్వర్ కోనార్క్ ఎక్స్ప్రెస్. కోనార్క్ అయితే అవుటర్ లో ఆగుంది సిగ్నల్ గురించి. మన జర్నీలో మన నెక్స్ట్ స్టాప్ చూసే ముందు ట్రైన్ సిట్టింగ్ అయితే చూసుకోవచ్చు. 3:3 సిట్టింగ్ అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి కాజీపేట్ జంక్షన్ లో ప్రయాణికులు అట్టట్టగానే ఎక్కారు. బట్ వెళ్తూ ఈ ట్రైన్ ఫుల్ అవుద్దని నా నమ్మకం. ట్రైన్ స్టార్టింగ్ లోనే లోకపల్లుడి గారు మొత్తం బేబత్సం సృష్టించేస్తున్నారు అనమాట. మామూలుగా అంటే మామూలుగా కాదు, దున్నుడు. రెడీగా ఉంటే ఒక క్రాస్ ఓవర్ చూడటానికి. కాజీపేట్ ఎక్స్ప్రెస్ టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 6:07 అయితే అయింది. ఇప్పుడైతే మనం కాజీపేట్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ట్రైన్ కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఘనాపూర్. మనం అయితే వచ్చేసాం ఘనాపూర్ రైల్వే స్టేషన్. ఇక్కడైతే మనకి 2 క్రాసింగ్లు అయితే పడచ్చు. ఒకటి వందే భారత్, రెండోది మన వెనకాల వస్తున్న దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి. మా ఘనాపూర్ లో ఏంటండి బాబు, ఎంతమంది ప్యాసింజర్సా మన ట్రైన్ కి. వావ్, అదిగో మొత్తం ఘనాపూర్ లోనే ట్రైన్ ఫుల్ అయిపోయింది. మన ట్రైన్ కాజీపేట్ జంక్షన్ నుంచి 19 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చాక ఘనాపూర్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మన ట్రైన్ అయితే లూప్ లో పెట్టారు. చెప్పాను కదా ఇందాక 2 ట్రైన్ క్రాసింగ్లు అయితే ఉన్నాయి. ఒకటి ఓవర్టేక్, ఇంకోటి క్రాసింగ్ అనుకుంటున్నాను. ఏమవుతుంది అనేది మరికొద్ది సేపట్లో తెలియబోతుంది. దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హజ్రత్ నిజాముద్దీన్ నుండి హైదరాబాద్ దక్కన్ వరకు.
5:30 లేట్లో నడుతుంది బండి. ఇప్పుడే మనల్ని ఓవర్టేక్ చేసుకుంటూ దక్షిణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది కదా. ఈరోజు మన జర్నీలో ఘనాపూర్ రైల్వే స్టేషన్లోనే ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు అనమాట. ఎందుకంటే అటుపక్క ఇటుపక్క కూడా ఫుల్ గ్రీన్ సిగ్నల్స్. ఒక పక్క వందే భారత్, ఇంకో పక్క గరీబ్ రథ్. 20707 సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్. విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్. ఫుల్ మీల్స్ అండి ఘనాపూర్లోనే మనకి. కొన్ని బేభత్సమైన ఓవర్టేక్లు క్రాసింగ్ల తర్వాత మనమైతే ఘనాపూర్ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అవబోతున్నాం. ఘనాపూర్ నుండి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నానండి, ఏదైతే కాజీపేట నుండి సికింద్రాబాద్ వరకు ఈ లైన్ లో ఉన్న రైల్వే స్టేషన్లు ఏవైతే ఉన్నాయో మనం ఈ జర్నీలో అన్ని కవర్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయబోతామండి. అండ్ ముఖ్యంగా ఈ లైన్ లో మనం ట్రావెల్ చేయడం, పైగా మెమూలో ట్రావెల్ చేయడం ఫర్ ది ఫస్ట్ టైం. ఎర్లీ మార్నింగ్ బ్యూటీ చూడడానికి రెడీ అయిపోండి. ముఖ్యంగా మనం సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, వరంగల్, విజయవాడ వరకు కూడా నేనైతే గోదావరి లేకపోతే కోనార్క్ లేకపోతే గరీబ్ రథ్ ఈ ట్రైన్స్ లోనే ఎక్కువ ట్రావెల్ చేశాను. అండ్ వందే భారత్ లో కూడా ట్రావెల్ చేశాను. ఎప్పుడు కూడా సూపర్ ఫాస్ట్లు, ఎక్స్ప్రెస్లతోనే ఈ లైన్ లో ట్రావెల్ చేసాం. పొద్దున్నే జర్నీల్లో టీ పడకపోతే పిస్టన్లు కొట్టుకోవండి. సో ఇప్పుడే ఒక ఛాయ్ అయితే తీసుకున్నాం. వెల్కమ్ టు రఘునాథపల్లి. రఘునాథపల్లిలో క్రౌడ్ అయితే ఈ మాత్రం ఉన్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే కాజీపేట నుండి సికింద్రాబాద్ వరకు కూడా ఈ ట్రైన్లో చాలా లోకల్ ప్యాసింజర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తారండి. ఐ మీన్ లోకల్ అంటే డైలీ కాజీపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళాలో వాళ్ళు మాత్రమే ఎక్కువ ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ఈ లైన్లో వరంగల్ నుంచి సికింద్రాబాద్ వరకు కూడా మనం సికింద్రాబాద్ వెళ్ళాలంటే, అంటే వరంగల్ అయినా కాజీపేట నుంచి అయినా సికింద్రాబాద్ చేరుకోవాలనుకుంటే చాలామంది ప్రిఫర్ చేసేది ఎక్స్ప్రెస్ లేదా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్. తక్కువ ఖర్చుతోనే ఈజీగా సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు అనే ఒక విధానంతో మెమూ ట్రైన్స్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటారు. మనకైతే రఘునాథపల్లి నుంచి సిగ్నల్ అయితే వచ్చేసింది. ఇది మనం ప్రయాణిస్తున్న టికెట్ అనమాట. టోటల్ గా మనం కాజీపేట జంక్షన్ నుండి సికింద్రాబాద్ వరకు ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు. కాజీపేట నుండి సికింద్రాబాద్ వరకు కూడా టోటల్ 132 కిలోమీటర్లు ఈ ట్రైన్ లో ట్రావెల్ చేస్తాం. కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ చక్కర్ నుండి సిరిపూర్ కాగజ్ నగర్ వరకు. ఓం నమో సూర్యనారాయణాయ నమః. మన సూర్య భగవాన్ల వారు అయితే వచ్చేసారు. జనగాం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం మనం. బట్ ఇక్కడ క్రౌడ్ పుల్లింగ్ మట్టికి అలా ఎలా ఉండదో చూపిస్తాను, ఆగండి. కనబడుతుందా? వాళ్ళందరూ కూడా మన ట్రైన్ గురించి వెయిటింగ్. ఫుల్ ప్యాక్ అయిపోతుందండి జనగాంలో. ఓ అమ్మ, ఇక్కడ ఎవరో ట్రైన్ ఆగేదాకా ఉండట్లేదు, ట్రైన్ రన్నింగ్ లోనే ఎక్కేస్తున్నారు. చెప్పాను కదా జనగాంలో క్రౌడ్ పుల్లింగ్ అలా ఎలా ఉండదని. మొత్తం ట్రైన్ అంతా ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 7:05 అయితే అవుతుంది. సో టోటల్ గా మన ట్రైన్ డిలే వచ్చేసి 22 నిమిషాల ఆలస్యం అయితే నడుస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం జనగాం రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చాం కదా. సో తర్వాత స్టాప్ వచ్చేసి పెంబర్తి. వెళ్ళిపోదామా? చలో. సిగ్నల్ అయితే గ్రీన్గా ఉంది. ఇక మన లోకో పైలట్ గారు బేభత్సం సృష్టిస్తారనమాట ట్రాక్స్ పైన. మనమైతే ఇప్పుడు పెంబర్తి రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. మన ట్రైన్ వచ్చేసి లూప్లోకి వెళ్తుంది. ఈ పెంబర్తి రైల్వే స్టేషన్లో మనకి ఒక ట్రైన్ అయితే ఎదురవబోతుంది. అదేంటో చూపిస్తారు, ఆగండి. ది లెజెండరీ ట్రైన్ పెంబర్తి రైల్వే స్టేషన్కి స్వాగతం. మన జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇప్పటి వరకు కొన్ని రైల్వే స్టేషన్లు అయితే దాటుకుని వచ్చాం కదండి. అందులో పెంబర్తి రైల్వే స్టేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇప్పుడే సూర్యోదయం అవుతుందేమో. వెరీ బ్యూటిఫుల్. పెంబర్తి నుంచి అయితే మనకైతే సిగ్నల్ వచ్చేసింది. బట్ ఇక్కడ మనకి ఒక క్రాస్ ఓవర్ అయితే పడాలి. ఇప్పుడు నేను చూపించబోయే ట్రైన్లో
స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ట్రైన్ జర్నీ చేస్తే మామూలు విషయం కాదు అది. అదిగో వస్తుంది, అవుటర్లో ఉంది బండి, లెజెండరీ బండి. ఏ బండి అనుకున్నారు? ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. నాకు ఎంతో ఇష్టమైన ట్రైన్ అండి ఇది. 17406 కృష్ణ ఎక్స్ప్రెస్, ఆదిలాబాద్ నుండి తిరుపతి వరకు. ఆదిలాబాద్ నుండి తిరుపతి వరకు ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ తెలుసా. అదే చెప్తాను, ఓపిక సహనం చాలా ఉండాలి. బట్ ఎప్పటికైనా ట్రై చేస్తానండి నేను ఫుల్ జర్నీ తిరుపతి నుండి ఆదిలాబాద్ వరకు. ఆలేరు రైల్వే స్టేషన్కు స్వాగతం సుస్వాగతం. ఇది పరిస్థితి ఆలేరు రైల్వే స్టేషన్లో. చూసారా ఆలేరు రైల్వే స్టేషన్లో క్రౌడ్ మొత్తం మన ట్రైన్కే మొత్తం ఫుల్ అయిపోయింది. కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇది పరిస్థితి ట్రైన్ లోపలంతా. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం వాంగపల్లికి. ట్రైన్ లోపల మ్యాటర్ ఏంటంటే చలికి మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేశారు. అఫ్ కోర్స్ ఇటు సైడ్ ట్రైన్లన్నీ కూడా విండో సైడ్ మొత్తం మెష్లు అయితే ఉన్నాయి. బట్ మన సైడ్ మెమో ట్రైన్స్ అనేవి ఓపెన్గానే ఉంటాయి. బట్ ఇటు సైడ్ మొత్తం కూడా ఫుల్లీ కవర్డ్. సో చలికైతే అందరూ వచ్చి డోర్లు వేస్తున్నారు. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ వాంగపల్లి. వాంగపల్లి రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగేది యాదాద్రిలో. యాదాద్రి అంటే అందరికి గుర్తొచ్చేది యాదగిరి గుట్ట. నవనరసింహ ఆలయాల్లో అదే యాదగిరి గుట్ట. 12723 తెలంగాణ ఎక్స్ప్రెస్ డెక్కన్ హైదరాబాద్ నుండి నయా ఢిల్లీ, న్యూ ఢిల్లీ వరకు. ఇప్పటి వరకు మన జర్నీలో అన్ని పంట పొలాలు, ఇల్లులు అన్ని చూసుకుంటూ వచ్చాం కదా. బట్ ఇక్కడ నుంచి మనకి రాతి కొండలు అయితే కనబడుతూ ఉంటాయి. మనం ఇప్పుడైతే యాదాద్రి నుంచి స్టార్ట్ అయిపోయాం. యాదాద్రిలో చెప్పాను కదా ఎంతో గొప్ప పుణ్యక్షేత్రం అయితే ఉంది యాదగిరి గుట్ట, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయే భువనగిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నాయండి. మినిమం 8 కిలోమీటర్ రేడియస్లో. ఒక పక్క విండోలు క్లోజు, డోర్లు క్లోజు. అసలు జర్నీ చూపించాలంటే ఎలా అనుకుంటున్నాను. హోప్ సాధ్యమైనంత వరకు కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చలి వల్ల అందరూ కూడా క్లోజ్ చేసేస్తారు డోర్స్. 7:54 మనమైతే భువనగిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ప్రయాణికులు ఎక్కారు, సిగ్నల్ అయితే వచ్చేసింది. భువనగిరి కోట కనబడుతుందా? ఈ జర్నీలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయిన ట్రైన్ చూపిద్దాం అనుకున్నాను. అంటే మీకు చాలా సుపరిచితమైన ట్రైనే. బట్ అది మనం వెళ్ళేలోపు వేరే జంక్షన్ లైన్లోకి డైవర్ట్ అయిపోయింది. అదిగోండి వెళ్ళిపోతుంది చూసారా. రాజధాని ఎక్స్ప్రెస్ 22691 హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. బోలో సుభా కేసరి. సో ఇప్పుడైతే మనం బీబీ నగర్లో అయితే ఉన్నాం అనమాట. బీబీ నగర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇంకా మనం బీబీ నగర్ నుండి సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటే మధ్యలో గట్కేస్కర్, చర్లపల్లి, మౌలాలి వీటిలో అయితే మన ట్రైన్కి అయితే హాల్ట్స్ ఉన్నాయన్నమాట. టోటల్గా ఈ ట్రైన్లో మనం కాజీపేట నుండి సికింద్రాబాద్ జంక్షన్ వరకు కూడా 3 గంటల 40 నిమిషాలు అయితే ప్రయాణించాల్సి ఉంటుందండి. అండ్ కాజీపేట నుండి సికింద్రాబాద్ వరకు కూడా సోర్స్ నుండి ఎండింగ్ వరకు ఈ ట్రైన్ 14 రైల్వే స్టేషన్లో ఆగుతుంది. బీబీ నగరు, గట్కేస్కరు అసలు మీకు చూపించడానికి కూడా ఖాళీ లేదు తెలుసా. ఇప్పుడే చర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాం. కొంచెం ఖాళీ అయింది ట్రైన్. అండ్ ఇప్పుడైతే మనం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే మనం చర్లపల్లి నుంచి స్టార్ట్ అయిపోయాం కదా. మీలో ఎవరైనా చర్లపల్లి రైల్వే స్టేషన్ చూసారా? ఇప్పటి వరకు చూసారో ఏదో నాకు తెలియదు, కానీ చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఒక ఎయిర్పోర్ట్ తలపించే రైల్వే స్టేషన్. బట్ ఇప్పటి వరకు మన ఛానల్లో, మన బ్లాగ్స్లో
ఎప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్ చూపించలేదు, షూర్ చూపిస్తా. చర్లపల్లి రైల్వే స్టేషన్, చర్లపల్లి తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగిపోయేది మౌలాలీలో. మౌలాలి తర్వాత మనకి ఎటువంటి స్టాప్స్ లేవు, డైరెక్ట్ మనం సికింద్రాబాద్ జంక్షన్కి వెళ్ళిపోవచ్చు. పదండి మౌలాలికి వెళ్ళిపోదాం. మనమైతే దాటేసాం మౌలాలి సీ క్యాబిన్. ఇక్కడ నుంచి మనకి లోకో షెడ్లు అయితే కనబడుతూ ఉంటాయి అన్నమాట. మౌలాలి లైన్ అంతా కూడా, అంటే మౌలాలి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే లైన్ అంతా కూడా చాలా అంటే చాలా కన్నులు విందుగా ఉంటుంది. అటుపక్క చూసారా ఏదో ట్రైన్ పార్క్ చేశారు, సికింద్రాబాద్ నుండి హజరత్ నిజాముద్దీన్ దురంతో. అదిగోండి ఎంఎంటీఎస్లు ఇలాంటి మెమో ట్రైన్లు కూడా సర్వీస్ అయ్యేది ఆ లోకో షెడ్లోనే. అండ్ మన ట్రైన్ కూడా సర్వీస్ అయ్యేది ఆ లోకో షెడ్లోనే, మౌలాలి లోకో షెడ్. మన ట్రైన్ యొక్క లాస్ట్ స్టాప్కి అయితే వచ్చేసాం, అదే మౌలాలి. సో మౌలాలి తర్వాత మన డెస్టినేషన్ రైల్వే స్టేషన్ అయినా సికింద్రాబాద్కి అయితే చేరిపోతాం. సో ఆల్మోస్ట్ క్రౌడ్ అంతా దిగిపోయింది మౌలాలీలో. ఈ ట్రైన్కి టోటల్గా 12 కోచ్లు అయితే ఉంటాయండి. 12 కోచ్లు అయితే సరిపోవు, తీసుకెళ్ళి ఇంకొక 24 కోచ్లు తగిలిచ్చిన దీనికి ట్రైన్ ఎప్పుడు రష్గానే ఉంటుంది. కాజీపేట నుండి సికింద్రాబాద్ వరకు కూడా అసలు నేను ఇప్పటి వరకు ఇంత మెమో ట్రైన్ జర్నీలు చేశాను, కానీ అక్కడక్కడ ఇలాంటి క్రౌడ్ని చూశాను. బట్ నిజంగా కేకలు పెట్టించింది తెలుసా, జర్నీ కానీ లేకపోతే ఈ ట్రైన్ యొక్క ప్యాసింజర్ క్రౌడ్ కానీ కేకలంటే కేకలు పెట్టించింది. మనమైతే మౌలాలి రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయిపోయాం. చలో వెళ్ళిపోదాం పదండి మనం సికింద్రాబాద్ జంక్షన్కి. ఇంకా సికింద్రాబాద్ జంక్షన్ వరకు కూడా క్రౌడ్ ఎలా అయితే ఉన్నారు చూసారా, ఇంకా సికింద్రాబాద్ జంక్షన్ వరకు కూడా మన ట్రైన్లో క్రౌడ్ చూడండి. అటుపక్క చూసారా, అది ఒక డిఎంయు పక్కన పార్క్ చేశారు, మరి స్టేషన్ లోపలికి వెళ్తుందేమో తర్వాత. మనమైతే సికింద్రాబాద్ జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాం. అటుపక్క ఇటుపక్క చూసుకున్న అన్ని పిట్లైన్లో బండ్లు ఉంటాయి, క్లీనింగ్కి వచ్చిన బండ్లు ఇవన్నీ. ఒక చూడండి, భువనేశ్వర్, సికింద్రాబాద్, విశాఖ ఏదో వస్తుంది. రామ్మ రా. ఓ గూడ్సా. ఫైనల్గా మనమైతే 9 గంటల 12 నిమిషాలకి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో మన జర్నీ మీరు చూసారు కదా, కాజీపేట నుండి సికింద్రాబాద్ జంక్షన్ వరకు కూడా మన మెమో ట్రైన్ జర్నీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ట్రైన్ కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రతిరోజు నడిచే ఏకైక మెమో ట్రైన్ అండి ఇది. దీని సర్వీసింగ్లు గట్ట కొంచెం అటు ఇటుగానే ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాగులు, చెత్త గట్ట, వాష్రూమ్స్ కూడా అంతగా క్లీన్ లేవు. బట్ ఓవరాల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ మెమో ట్రైన్ అని చెప్తున్నాను ఈ కాజీపేట సికింద్రాబాద్ మధ్య. మరొక్కసారి ఈ ట్రైన్ టైమింగ్స్ చెప్తున్నాను చూడండి. కాజీపేటలో 5:30కి ఎక్కితే సికింద్రాబాద్ చేరుకోవడానికి 9 గంటల 10 నిమిషాలకి చేరుకుంటారు. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమిటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపగలరు. మరొక వ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్.